సో ఏంటి ఈవీఎంల మీద మీ పోరాటం అయితే ఆగట్లేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఈవీఎంల గురించి మీరు మాట్లాడుతూనే వస్తున్నారు. ఏంటి ఈ సమస్య ఏంది? ఈ సమస్య అంటే మా ఈవీఎంలు అనేది మనము బ్యాలెట్ పేపర్ నుంచి సులభతరంగా బ్యాలెట్ బాక్సుల్లో ఎత్తుకుపోవటము, దాంట్లో ఇంకు పోసేయటం అలాంటివి జరగకుండా ఈవీఎం అయితే ఇంకా బాగా ఎన్నికలు నిర్వహించవచ్చు అనే దాంతో ఐడియాతో తీసుకొచ్చారు. అవును. కానీ ఈ ఎన్నికల ప్రక్రియలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది మన కంటికి కనపడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థికి ఓటర్ బటన్ నొక్కితే ఆ అభ్యర్థి ఎదురుగా లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగిన తర్వాత ఇది బ్యాలెట్ యూనిట్లో జరుగుతుంది ప్రక్రియ. బయట ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఓటు నిక్షిప్తం అవుతుంది. అవును. అది ఏ పార్టీకి వెళ్ళింది అనేది ఈయన కంటికి కనపడదు. సో ఈ ఫిర్యాదుతో వచ్చినప్పుడు ఏం చేశారంటే అభ్యర్థి కంటికి కనపడాలి కాబట్టి ఈ వీవీప్యాట్లు అనేవి తీసుకొచ్చారు. ఇది బ్యాలెట్ యూనిట్ పక్కనే ఒకటి ఉంటుంది. ఈ ఓటు వేయంగానే ఆ అభ్యర్థి పేరు, అభ్యర్థి పార్టీ గుర్తు, అభ్యర్థి సీరియల్ నంబరు ఒక స్లిప్ జనరేట్ అయ్యి ఆ బాక్స్లో పడిపోతుంది. బాక్స్లో పడిపోయిన తర్వాత అభ్యర్థికి కనపడేది అదే. ఈ ఓటు వెళ్ళి మళ్ళీ కంట్రోల్ యూనిట్లో ఎక్కడ ఉంటుందో అనేది తెలియదు. సో ఇది ఒకసారి ఈ వీవీప్యాట్ లెక్కబెట్టి 100% ఎన్నికల ఫలితాలు డిక్లేర్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ముందర ప్రశాంత్ భూషణ్ గారు ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేస్తే దానికి మేము ఒప్పుకోము. ఓడిపోయిన అభ్యర్థులకు ఏమైనా సరే కంప్లైంట్స్ ఉంటే కనుక వాళ్ళ పోలింగ్ అంటే వాళ్ళ నియోజకవర్గం పరిధిలో 5% పోలింగ్ స్టేషన్లో ఈ ఈవీఎంల వెరిఫికేషన్కి అప్లై చేయొచ్చు అని అన్నారు. అది మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చింది ఈ వెరిఫికేషన్ అనేది. వీవీప్యాట్లకి ఈవీఎంలకి ఎన్నికల తర్వాత వెరిఫికేషన్ అనేది ఇచ్చింది మొట్టమొదటిసారి మన 2024 ఎన్నికల్లో. మన ఆంధ్రప్రదేశ్లో 3 అభ్యర్థులు అప్లై చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే విజయనగరానికి సంబంధించిన బెల్లాన చంద్రశేఖర్ గారు, అప్పల్ నర్సయ్య గారు, బెల్లాన చంద్రశేఖర్ గారు మాకు 99% బ్యాటరీ ఎలా ఉంటుంది అనే దాని మీద వెళ్ళారు. కానీ వీవీప్యాట్ల మీద మాత్రం వెళ్ళింది బాలినేని శ్రీనివాస్ గారు వెళ్ళారు. ఎన్నికల అధికారులు వచ్చారు. వచ్చిన తర్వాత వీవీప్యాట్లు ఎన్నికల రోజు డబ్బాలో ఉన్న వీవీప్యాట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, అవి లెక్క పెట్టి ఈవీఎం గణాంకాలతో పోల్చమంటే అది పోల్చం అన్నారు. అది కుదరదని చెప్పారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలలో ఈ వీవీప్యాట్ లెక్క పెట్టమని ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే మేము వీవీప్యాట్ లెక్క పెడతామని చెప్పారు. దానికి బదులుగా మీరు ఏ మిషన్ మీద అయితే కంప్లైంట్ ఉందంటున్నారో ఆ మిషన్ అదే బ్యాలెట్ యూనిట్, అదే కంట్రోల్ యూనిట్, అదే వీవీప్యాట్తో మరొకసారి మాక్ పోలింగ్ చేస్తాము. ఆ మాక్ పోలింగ్లో కనుక ఈవీఎంలో ఏమన్నా తేడా ఉంటే అప్పుడు ఈవీఎం ఫాల్టీ అని ఒప్పుకుంటాము అని చెప్పారు. ఆ మాక్ పోలింగ్లో కూడా అభ్యర్థి పేరు, గుర్తు, ఎన్నికల గుర్తు ఉండవు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనే గుర్తులతో పోలింగ్ చేస్తారు. సో ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కమాండ్ ఏ విధంగా ఇచ్చిండొచ్చు, మీరు రకరకాలుగా కమాండ్ ఇవ్వచ్చు. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఎన్నికలు తీసుకుందాం. 20 నవంబర్న ఓటింగ్ జరిగింది. 20 నవంబర్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు ఒక పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ స్లిప్ మాత్రం అదే పార్టీది ప్రింట్ చేసి కంట్రోల్ యూనిట్లో మాత్రం వేరే పార్టీకి ఓటు తీసుకెళ్ళమని కమాండ్ ఇవ్వచ్చు. అయితే ఎన్నికల కమిషన్ దానికి ఏమంటుందంటే మేము ఎన్నికల కౌంటింగ్ చేసే ముందు ర్యాండమ్గా 2-3 ఇవి చెక్ చేస్తాం కదా, అందులో బయటపడితే దొరికిపోతుంది కదా అంటారు. అందులో బయటపడితే ఏమనుంది, అందులో బయటపడితే ఒకవేళ వీవీప్యాట్లకి ఈవీఎం కౌంట్కి తేడా ఉంటే ఆ పోలింగ్ స్టేషన్ వరకు వీవీప్యాట్లనే పరిగణించాలి అని ఉంది. కానీ మొత్తం మిగతావన్నీ చెక్ చేయమని ఎక్కడ లేదు. ఒకవేళ వీవీప్యాట్ స్లిప్లు ఈవీఎం గణాంకాలతో కనుక టాలీ కాకపోతే ఈ ర్యాండమ్ చెకింగ్లో ఆదేశాలు ఏమున్నాయి, ఈవీఎం గణాంకాలని పరిగణలోకి తీసుకోకుండా వీవీప్యాట్లని పరిగణలోకి తీసుకొని లెక్కించాలని ఉంది ఆ పోలింగ్ స్టేషన్ వరకే. అలా బయటపడితే మిగతా పోలింగ్ స్టేషన్లన్నీ చెక్ చేయాలని ఎక్కడా లేదు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టట్లేదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఏమని చెప్తుంది, మాకు సుప్రీంకోర్టు ఆదేశాలలో ఎక్కడా వీవీప్యాట్లు లెక్క పెట్టమని మాకు చెప్పలేదు అని చెప్పిన ఎన్నికల కమిషన్. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పే ఎన్నికల కమిషన్ మాక్ పోలింగ్లో ఏం చేస్తుంది, మాక్ పోలింగ్లో జరిగిన వీవీప్యాట్లను లెక్కబెట్టి మాక్ పోలింగ్లో జరిగిన ఈవీఎం కౌంట్తో లెక్క పెడుతుంది. మరి వీవీప్యాట్లు లెక్క పెట్టద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు మాక్ పోలింగ్లో వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెడుతున్నావు? దానికి అవకాశం లేదు, దీనికైతే అవకాశం ఉందని చెప్తున్నా. అంటే దాంట్లో నువ్వు సుప్రీంకోర్టు
ఆదేశాలను నువ్వు పాటించినట్టయితే ఇక్కడ వీవీప్యాట్లు లెక్కబెట్టి నువ్వు ఉల్లంఘిస్తున్నావు, అంటే కోర్టు ధిక్కరణ చేస్తున్నావు నీ భాషలోనే. నువ్వేం చెప్పావు నాకు, ఎన్నికలలో ప్రక్రియలో భాగంగా వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టమని మాకు ఆదేశాలు లేవు అని, సుప్రీంకోర్టు ఆదేశాలు లేవు అని చెప్పావు. అలాంటప్పుడు మాక్ పోలింగ్ లో మీ కూడా వీవీప్యాట్లు నువ్వు లెక్క పెట్టకూడదు కదా, ఆ వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెడుతున్నావు? అది అయిపోయిన తర్వాత అంటే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్